నాకు ఈ సంవత్సరంలో హ్యాపీయెస్ట్ డే అని చెప్తాను. ఇది ఇంకా కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. నేను చాలా ఇంటర్వ్యూస్లో అంతమంది చెప్పినట్టు దర్శి కోర్టులో న్యాయ ప్రియదర్శిగా గెలిచాడు, ఈరోజు హాస్య ప్రియదర్శిగా గెలిచాడు. సో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ప్రియదర్శి. సారంగపాణి జాతకం బిలాంగ్స్ టు ప్రియదర్శి. ప్రియదర్శి ఎంత వెర్సటైల్ యాక్టరో ఈ సినిమా ద్వారా తను మళ్ళీ నిరూపించాడు. అండ్ నాకు కృష్ణప్రసాద్ గారికి ఉన్న అనుబంధం, మా 2 సినిమాలు చాలా పెద్ద హిట్లు అయిన తర్వాత 3వ సినిమా జనరల్గా హ్యాట్రిక్ అంటున్నప్పుడు నాకు అలా కొంచెం ఇబ్బందిగా ఉండేది ఆ మాట వాడడానికి. కానీ సార్ నిజంగానే మనం హ్యాట్రిక్ సాధించినందుకు వెరీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా పొద్దున్న మేము ఫస్ట్ షో చూసినప్పటి నుంచి ఈ షోకి పెరుగుతున్న ఆదరణ ఎంత పెరుగుతుందంటే, అండ్ మాకు వస్తున్న కాల్స్ నాన్ స్టాప్గా ఫోన్స్ రింగ్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఆల్సో ఏమిటంటే ఎప్పుడు నేను ఎక్స్పీరియన్స్ జనరల్గా పర్సనల్ కాల్స్ కానీ వాళ్ళు చూపిస్తున్న ప్రేమ, ప్రేక్షకులు మీడియా వాళ్ళు కూడా చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ కొంతమంది అయితే ఒక దశాబ్దం తర్వాత నిజమైన కుటుంబ సమేతంగా చూడదగే కామెడీ మేము చూసాము అని చెప్పి మమ్మల్ని అభినందనలతో ముంచెత్తున్నారు. సో థ్యాంక్ఫుల్ అండి టు ఆల్ ది ఆడియన్సెస్. ఎందుకంటే ఇలాంటి సినిమా నేను ఎప్పుడో చెప్తూ వచ్చాను, నాలాంటి దర్శకుడికి నా ముఖ్యమైన బలం కేవలం నా ప్రేక్షకులే. ఎందుకంటే 20 ఏళ్ళుగా నా సినిమాలు తీస్తూ వస్తున్నా కూడా ప్రతి సినిమాకి ఒడిదుడుకులు తట్టుకుని నేను నిలబడగలుగుతున్నానంటే ప్రేక్షకులే దానికి కారణం. మళ్ళీ ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్, చాలా అంటే ఎన్నో కష్టాలని అధిగమించి బయటకు వచ్చిన సినిమా ఇది. ఈ సినిమాకి ఈ విధంగా బ్రహ్మరథం పట్టడం అనేది మా టీం మొత్తం సమష్టిగా సాధించిన గొప్ప విజయం, నేను గర్వంగా చెప్పుకోవాలి అని నేను చెప్తాను. ముఖ్యంగా ఈ సందర్భంగా నా డైరెక్షన్ టీం సురేష్ కుమార్ గారు అండ్ మొత్తం మా గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో రౌడీ గ్యాంగ్, దీస్ పీపుల్ మేడ్ ఇట్ పాసిబుల్. శేఖర్, రాజా అండ్ దర్శన్ అండ్ వర్మ అండ్ మిగతా ప్రొడక్షన్ టీం అంజీ, రషీద్ అందరూ ఎంత దే బ్రోక్ దర్ బ్యాక్. ఈ సినిమాకి వాళ్ళు అసలు నడుములు విరక్కొట్టుకున్నారు, నానా కష్టాలు పడి పనిచేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. ఇంత మంచి సినిమా, ఇంత ఆరోగ్యకరమైన హాస్యాన్ని మీరు ఇలా బ్రహ్మరథం పడుతూ మరింత మీరు నేను చెప్పినట్టు తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని కూడా తీసుకెళ్ళండి ఈ సినిమాకి. సకుటుంబ సపరివార పరపరివార సమేతంగా వెళ్ళి దీన్ని ఇంకా మరింత దిగ్విజయం చేయాలని. ఇలాంటి సినిమాలు సమ్మర్కి ముఖ్యంగా ఐడియల్. అంటే మనం చిన్నప్పుడు అందరం కూర్చుని మామూలుగా మా ఒక నీళ్ళ తొట్టులో మామిడి పళ్ళు పడేసుకుని చుట్టూ అందరూ కూర్చుని ఎలా మామిడి పళ్ళు తినేవాళ్ళమో రసాలు, ఇది అలాంటి సినిమా. సో దయచేసి అందరూ థియేటర్కి వచ్చి మరింత థియేటర్లో చూడాల్సిన సినిమా. ఎందుకంటే నేను పొద్దున చూసినప్పుడు ద వే పీపుల్ అంటే ఎలా ప్రేక్షకులు పగలబడి నవ్వుతున్నారు, అండ్ ఒకళ్ళు జబ్బలు చరుచుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ నవ్వుతున్నారు. ఇది మనం కేవలం థియేటర్లోనే ఎంజాయ్ చేయగలే ఇది ఎక్స్పీరియన్స్ ఇది. సో మీరందరూ తప్పకుండా థియేటర్స్కి వచ్చి తండోపు ఈ సినిమాని మరింత విజయం మాకు ఇవ్వాలని. దిస్ ఇస్ అ ఫెంటాస్టిక్ స్టార్ట్ అండి సారంగపాణి జాతకానికి. ఇంకా ఈ జాతకాన్ని దిగ్విజయం చేయాలి, తేజవంతం చేయాలి నేను మనస్ఫూర్తిగా మనం కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో పనిచేసిన అందరు నటీనటులు, ముఖ్యంగా నా డియరెస్ట్ శ్రీనివాస్ అవసరాల, తర్వాత రూప ఫెంటాస్టిక్ అప్రిసియేషన్ రూపాకి వస్తుంది, తర్వాత వడ్లమాన్ శ్రీనివాస్ గారు అండ్ నాకు పితృ సమానులు, నా గురుతుల్యులు తనికెల భరణి గారు. చిన్న పాత్ర అయినా 4 రోజులు 5 రోజులైనా ఆయన వచ్చి మొత్తం సెకండ్ హాఫ్ లాస్ట్ 20 నిమిషాలని తన వైపు తిప్పేసుకుని అందరినీ నవ్వులు పంచి జనాల్ని బయటికి పంపిస్తున్నారు ఆయన ఈ సినిమాలో. అలాంటి అద్భుతమైన నటన మళ్ళీ చేసినందుకు. అండ్ ఆఫ్ కోర్స్ ద హోల్ టీమ్ హూఎవర్ ఈస్ అండ్ విందా మై సినిమాటోగ్రాఫర్, అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు. ప్రవీణ్ నా అసిస్టెంట్, ఇంకెవరైనా నేను పేరు మర్చిపోతే ప్లీజ్ డోంట్ మైండ్. బట్ దిస్ వివేక్ సాగర్ ఆఫ్ కోర్స్ మ్యూజిక్ డైరెక్టర్. ఇంకా తర్వాత ఇంకా మాట్లాడతాను వాళ్ళ గురించి. రవీందర్ అనే ఒక కిరాతకుడు ఉన్నాడు ఇక్కడ, మా ఆర్ట్ డైరెక్టర్.
అతని అద్భుతమైన తన వర్క్ కానీ, సినిమాటోగ్రఫీ విందా కానీ, కాస్ట్యూమ్ రాజేష్ అండ్ అశ్విన్ కాస్ట్యూమ్ డిజైన్ కానీ, మిగతా ఎవ్రీబడి, మార్తాండ వెంకటేష్ గారు ముఖ్యంగా ఈ సినిమా లుక్ అండ్ ఫీల్కి, ఈ సినిమా పేసింగ్, ఈ సినిమాని జనాలు చాలా జోక్స్ ఇంత ఎంజాయ్ చేయడానికి ప్రధాన కారణం మా మార్తాండ్ గారు. ఆయన చేసిన ఫెంటాస్టిక్ ఎడిటింగ్. సో ఆయన కూడా అందరి సమక్షంలో కృతజ్ఞతలు. ఈ సినిమాని ఇంకా ఎలా దిగ్విజయంగానే ముందుకు మీరు అందరూ తీసుకువెళ్ళాలి, ఇంకా పెద్ద పెద్ద హిట్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. చాలా చాలా సంతోషంగా ఉంది. నిన్న సాయంత్రం విశాఖపట్నంలో ప్రీమియర్ జరిగింది. అక్కడి నుంచే ఒక కొత్త వైబ్, ఒక కొత్త ఊపు వచ్చింది మా అందరికి. ఇన్ని రోజుల నుంచి ఇవాళ రేపు అన్న అట్లా అన్నట్టున్న మా సినిమా ఇవాళ ప్రత్యేకంగా ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా మా కృతజ్ఞతలు. ఇప్పుడే చూస్తున్న బుక్ మై షోలో వీఆర్ ట్రెండింగ్ ఎట్ 5K టికెట్స్ పర్ అవర్ కొంటున్నారు. అండ్ ఫాస్ట్ ఫిల్లింగ్ కూడా అవుతున్నాయి. అంటే థియేటర్స్ నుంచి మాకు ట్రేడ్ వర్గాల నుంచి మాకు తెలుస్తుంది. ఇట్స్ పికింగ్ అప్ వెరీ ఫాస్టర్ దాన్ యూజువల్. 8 out of 10 రివ్యూస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ ఫర్ సారంగ పరిజాతకం. సో ఇది మేము ఎంత ఇచ్చామో దాన్నంతా పూర్తిగా మాకు తిరిగిస్తున్నందుకు నా తరఫున, అలాగే మా టీం మెంబర్స్ తరఫున మీ అందరికీ, ప్రేక్షకులందరికీ మరోసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. థ్యాంక్ యూ. సినిమా ఇస్ విన్నింగ్ అండ్ వీఆర్ ఆల్ విన్నింగ్. థ్యాంక్ యూ. దాటిందేమో దీని మీద ఒక రిలీజ్ విషయంలో కూడా మేము తర్జన జరగటం, మళ్ళీ లాస్ట్ మినిట్లో ఇప్పుడు అనుకోవటం అనేది కాదు, దీనికి ఒక సరైన టైం రావాలి అని అనుకోవటం. నేను ముఖ్యంగా ఆ టైంను నమ్ముతుండేవాడిని కాబట్టి అది నిజంగా నాకు అది నమ్మినందుకు భగవంతుడు, ప్రేక్షకులు ఇద్దరూ నాకు ఎస్ యూ హ్యావ్ కమ్ ఆన్ టైం అని కరెక్ట్గా ఆ డెసిషన్ ఇచ్చి ఇవాళ అత్యద్భుతమైన పాజిటివ్ రివ్యూస్, అంటే ఇంత యునానిమస్ రివ్యూస్ రావటం, ఇవాళ ఇండస్ట్రీ ఉన్న క్రైసిస్లో థియేటర్లకి జనం రారేమో అనుకున్న టైం నుంచి ఇది గ్యారంటీగా వస్తారనిపించడం. మొన్న మనకు ఒక 2-3 సినిమాలు ఇట్లాంటి అద్భుతాలు జరిగినాయి. మన కోర్టు ద్వారా అయింది. అలాగే నాని గారు మా హీరో, నాకు అలాగే ఆయన ఇంకో అద్భుతమైన సినిమా నా హీరో ద్వారా ఇచ్చి ఆయన పరోక్షంగా నాకు చాలా హెల్ప్ చేసి ఒక మంచి రోడ్ వేసి ఇచ్చారు. అట్లా అదే భగవంతుడు అనుగ్రహిస్తే అంటారే, కాబట్టి ఇవన్నీ ప్రేక్షకులు అనుగ్రహించారు. వాళ్ళ నిజంగానే మేము చాలా సంతోషపడుతున్నాను. అవర్ బై అవర్ అంటారు దీన్ని. నాకు తెలిసిండి మార్నింగ్ అవర్స్ చాలా అద్భుతమైన టాక్ ఉంది. ఇవన్నీ నేను మేము బీయింగ్ ఏ బిజినెస్ మ్యాన్గా నేను ఊహించేవాడిని. రేపు ఎల్లుండి నుంచి ఇక చూడండి దీని ప్రభంజనం అనేది ఎలా ఉంటుందో చూడండి. దీని మీద ఇది మౌత్ టాక్ చాలా స్ప్రెడ్ అవుతుంది. యునానిమస్గా డిస్ట్రిబ్యూటర్లు అందరూ పెద్దవాళ్ళే, అందరూ అదే అన్నారు, యునానిమస్ ఇంకా దీనికి మౌత్ టాక్ వచ్చేసింది అన్నారు. అట్లాగే మీడియా ఇంత బాగా వాళ్ళు ఒక మంచి సినిమాకి ఇంత సపోర్ట్ చేయడం, మీడియా వాళ్ళు నిజంగా ఆ సపోర్ట్ మరుగులేంది, మరుగురాంది. సో నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పీపుల్. దీన్ని ఇంత గ్రేటెస్ట్ సక్సెస్ చేసినందుకు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. అవసరం లేదు, సింపుల్గా రివ్యూ రాసేసి బాగుందో బాలేదో చెప్పి వెళ్ళిపోవచ్చు. కానీ ప్రత్యేకమైన శ్రద్ధ, అంటే ఎటువంటి నిష్పక్షపాతంగానే ఇంత ప్రేమని మా పట్ల చూపించి నిజంగా మంచి సినిమాని మనం ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఈరోజు పొద్దున్న ప్రెస్ షో జరిగినప్పుడు నేను ప్రత్యక్షంగా మీడియా వాళ్ళ ప్రేమని, వాళ్ళ అన్కండిషనల్ లవ్ చూశాను మొట్టమొదటిసారిగా. ఎప్పుడు నన్ను మీడియా వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు మంచి సినిమా తీసినప్పుడల్లా. అలాగే ఆ సినిమా వాళ్ళకి నచ్చినప్పుడు కూడా నిష్పక్షపాతంగా నాకు వాళ్ళు అభిప్రాయాలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకని మరొకసారి ప్రత్యక్షంగా నా కృతజ్ఞతలు చెప్పుకుంటాను మీడియా సోదరులందరికీ. ఎందుకంటే మీరే ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళగలిగారు. ఇప్పుడు ఇలా మాకు చేంజింగ్ ట్రెండ్స్ మా ముందుకు వస్తున్నాయంటే ఇట్స్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రీజన్ ఈజ్ ది డైనమిజం ఆఫ్ అవర్ మీడియా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్. నమస్కారం. తప్పకుండా ఈ సమ్మర్ మాకు పరమానందం కలిగజేసింది. ఇవాళ పొద్దున్నే మొత్తం టీంతో కలిసి సినిమా చూసాం. చాలా రోజుల తర్వాత హాల్ అంతా నవ్వులతో దద్దరిల్లిపోయింది. సో ఫెల్ట్ సో హ్యాపీ. మా హీరో దర్శి, హీరోయిన్ అమ్మాయి, మిగతా మా అవసరాల హర్ష, వెన్నెల కిషోర్, ఒకటిగా చేసిన వాళ్ళందరూ, మా వడ్లమాని వారు, వండర్ఫుల్ నరేష్. సో అంత మళ్ళా ఒక మంచి కామెడీ టీం. ఎందుకంటే ఇది నాకు హోమ్ ప్రొడక్షన్. మా ఇంద్రగంటి మోహన్ కృష్ణ, శివలంక
కృష్ణప్రసాద్ ఈ సక్సెస్ని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. 3 రోజుల క్రితం నాకు మనవాడు బెంగగా ఫోన్ చేస్తే ఏం పర్లేదు సూపర్ హిట్ అవుతుంది అన్నాను. అమ్మయ్య ఇవాళ హాయిగా పడుకుంటున్నాను. కంటిన్యూస్గా హాయిగా పడుకోవాల్సిన రోజులు వచ్చేసాయి. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుందో నేను ఊహించగలను, కానీ అది మీరు ఊహిస్తేనే బాగుంటుంది. ప్రేక్షకుల ఆశీర్వాదాలు మా అందరికి కావాలి, ముఖ్యంగా మా దర్శకుడికి, నిర్మాతకి, మా వెనకాల నిలబడ్డ మా టీం అందరికి థ్యాంక్ యూ సో మచ్. మీడియా గురించే నేను ట్రైలర్ రిలీజ్ వచ్చినప్పటి నుంచి అందరూ చాలా హ్యాపీగా మాతో పార్టిసిపేట్ చేశారు. అంటే సంహో ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నట్టు కానీ లేకపోతే ఎవరితో మాట్లాడుతున్నట్టు కాకుండా ఆనందాన్ని మాతో పంచుకున్నారు. అండ్ అదే ఎంకరేజ్మెంట్ ఈ రోజు కూడా మీరు మాకు చూపిస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మోహన్ కృష్ణ, ఇంద్రగంటి గారు, శ్రీలంక కృష్ణప్రసాద్ గారికి 3rd ఫిల్మ్ అండి. అండ్ ఈ 3 సినిమాల్లో కూడా నేను ఉన్నాను. సో మా ముగ్గురికి 3rd సినిమా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. 3 సినిమాలు మంచి సక్సెస్ వచ్చింది. అండ్ దర్శి మొన్న ఈ సినిమా యాక్చువల్లీ లాస్ట్ వీక్ ఎప్పుడో రిలీజ్ అవ్వాలి, కానీ ఈ రోజు అయింది. అప్పుడే అనుకున్నాం హ్యూమర్ డిలేడ్ ఈజ్ నాట్ హ్యూమర్ డినైడ్ అని. సో గొప్ప క్యాప్షన్ పెట్టాడు, టికెట్స్ తొందరగా టికెట్లు కొనండి లేదంటే ఆలసించిన హాస్యభంగం. థ్యాంక్ యూ. అండ్ ఆలసించలేదు. అండ్ శ్రీనివాస్ గారు, అంటే ఈ సినిమాలో పాత్ర గురించి ఆయన చాలా ఎక్సైట్మెంట్తో నాతో మాట్లాడుతుండేవారు. ఈ సినిమాలో పాత్ర నాకు మంచి పేరు తీసుకొస్తుందని. అండ్ అలాగే ఆయనకి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అండ్ భరణ్ గారి కాళ్ళు పట్టుకుని వెళ్ళడం నాకు మళ్ళీ జీవితంలో ఎప్పుడు దొరుకుతుందో తెలియదు, కానీ నేను ఈ సక్సెస్ కోసం తలకిందులు కాదు వేలాడుతూ. అండ్ వైవా హర్ష వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ అండి. అండ్ మంత్ ఆఫ్ మధు చూసినప్పటి నుంచి హర్షతో నేను ఈ సినిమాలోనే ఫస్ట్ టైం కలిసి పనిచేస్తున్నాను. అండ్ వెన్నెల కిషోర్ స్టోల్ ద షో. అండ్ రూప వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్. ఇంకా ఏదో మాట్లాడదాం అనుకున్నాను, నాకు చిన్న టెన్షన్ ఉంది. ఏంటంటే షాంపెయిన్ బాటిల్ ఓపెన్ చేశారు, ఒంటి మీద ఆల్కహాల్ పడి కొంచెం వాసన వస్తుంది. ఇప్పుడు ఎవరన్నా ఏంటి మందు వాసన వస్తుందంటే ఏం చెప్పాలో తెలియట్లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. విందా గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వివేక్ సాగర్స్ మ్యూజిక్ ఇస్ వండర్ఫుల్. ఎవరైనా మర్చిపోయినా సార్? రవీంద్ర గారు ఎక్కడ ఉన్నారు? రవీంద్ర గారు థ్యాంక్ యూ అండి. అంటే నిజంగా నోవోటెల్ నుంచి వేలాడకుండా మాకు వేలాడడానికి ఒక కన్వీనియంట్ సెట్ చేసిన మీకు. సినిమా చూస్తుంటే చాలా రియలిస్టిక్ గా ఉందని అందరూ కూడా చెప్తున్నారు. అండ్ విందా సార్, అండ్ ఆల్ క్రెడిట్ గోస్ టు యూ ఆల్సో. ఎందుకంటే ఏం స్క్రీన్ అంటారు సార్ దాన్ని, వర్చువల్ ప్రొడక్షన్ మీద కూడా చేసాం ఆ సీన్ అనమాట. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ థ్యాంక్ యూ ఆల్. అండ్ ఎవరైనా మర్చిపోతే క్షమించండి. మీడియా మిత్రులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. సినిమాని చాలా ఆదరించారు బిగినింగ్ నుంచి. సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి, ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి అందరూ కూడా ఒక సెలబ్రేషన్ లాగా దీన్ని ట్రీట్ చేశారు. ఎస్పెషలీ నన్ను, అరే మన తెలుగు అమ్మాయి ఫైనల్గా ఒక హిట్ కొట్టింది, థియేటర్ హిట్ అయ్యి పొద్దున షో జరిగినప్పుడు మాల్లో అందరూ నా దగ్గరకు వచ్చి మీడియా వాళ్ళందరూ మేడం మీరు ఫైనల్ కొట్టేశారు హిట్ అని చెప్తుంటే, అంటే మీరు నన్ను ఓన్ చేసుకుంటున్న విధానం చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ రెస్పాన్స్ అండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మా టీం అంతా కూడా చాలా ఆనెస్ట్గా ఎఫర్ట్స్ పెట్టి లైక్ ఫుల్ ఆన్ ఫుల్ ఈ వేసవిలో ఒక హ్యాపీ సినిమా చేశాము. అండ్ అదే అంతే రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి కూడా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఇంద్రగంటి సార్ థ్యాంక్ యూ సార్. నేను మళ్ళీ చెప్తాను, మా బంగారం లాంటి డైరెక్టర్ మా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా కృష్ణప్రసాద్ సార్, అంటే మేక్ ఎ గ్రేట్ కాంబో. ఎస్, మీరు డైమండ్ లాంటి వాళ్ళు సార్ మాకు. సో థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ టుగెదర్ అగైన్ అండ్ మేకింగ్ దిస్ ఫిలిం. ఈరోజు మళ్ళీ మంచి సినిమా మనం తెలుగు ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు మీ ఇద్దరు కాంబోతో. అండ్ మా విందా సార్, పీజీ విందా సార్, అందరూ అంతా. సో మా చాలా మంది అంటున్నారు కొత్తగా చూస్తున్నాం మిమ్మల్ని, చాలా బ్యూటిఫుల్ గా కనబడుతున్నారని. ఓకే, ఆల్ క్రెడిట్స్ టు మా విందా సార్. సో అండ్ మా దర్శి సారంగపాణి. యా, సో యాస్టీస్ నేను ఎప్పుడు చెప్పినట్టే అందరినీ హృదయాల్ని గెలుచుకుంటాడు, కప్పు గెలుస్తాడు, రెండు గెలుస్తాడు మా దర్శి. అండ్ సో మా ఔషాల గారు, శ్రీనివాస్ ఔషాల గారు, లైక్ యా వండర్ఫుల్. ఆయనతో మళ్ళీ ఒక కొత్త జిగేశ్వర్ల క్యారెక్టర్ లో ఒక కొత్త యా సో వండర్ఫుల్ క్రేజీగా కనిపించారు. కొత్త ఎటైర్ లో చూడని ఒక అవతారంలో, కొత్త అవతారంలో చూసాము.
అండ్ మా మామాజీ శ్రీనివాస్ వడ్లమణి గారు. సో ఆయన ఒక్కొక్క డైలాగ్ పాన్ ఇండియా ఆల్ఫా మేల్. సో మా వెన్నెల్ కిషోర్ గారు, మా హర్ష, సో వీళ్ళ ట్రయో సూపర్ డూపర్ గా వర్క్ అయింది. సెకండ్ హాఫ్ అంతా హిలేరియస్ గా, అంటే నవ్వడం చూస్తాము, జనాలు కొన్నిసార్లు అయితే చప్పట్లు కొట్టేస్తున్నారు నవ్వడం కంట్రోల్ చేసుకోలేక. సో అది నాకు బిగ్గెస్ట్ హ్యాపీనెస్. ఎందుకంటే ఒక నవ్వించడం అనేది చాలా పెద్ద ఆర్ట్. మనం లక్షలు స్పెండ్ చేస్తాము అలాంటి ఒక చిన్న ఆనందం కోసం, అలాంటిది ఒక 200 రూపీస్ టికెట్ తో మిమ్మల్ని 2 hours నాన్ స్టాప్ గా నవ్వించామంటే దట్స్ ద బిగ్గెస్ట్ హ్యాపీనెస్ ఫర్ అస్. అండ్ మా టీమ్ అందరికి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇంత మంచిగా చూసుకొని ఈ సినిమాని మీ ముందుకు తెచ్చారు. అండ్ మా మార్తాండ్కే వెంకటేష్ గారు, ఎడిటర్ గారు, వివేక్ సాగర్ గారు అండ్ రవీందర్ గారు, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ థియేటర్స్కి వెళ్ళి సారంగపాణి జాతకం త్వరగా వాచ్ చేసేయండి. నిజంగానే ఆశించిన హాస్యభంగం. ముందు మొట్టమొదటిగా భరణి గారికి, వారితో నాది 4వ సినిమా, 5వ సినిమా, ఆ పక్కన నుంచి చేయడం, ఆయన వడ్లమాని వారం నన్ను గౌరవించడం అని చాలా ఆనందంగా ఉంటాయి. ప్రొడ్యూసర్ గారు శివలింగ కృష్ణప్రసాద్ గారితో 2వ సినిమా యశోద్ చేశాను. మా ఇందగంటి గారితో మళ్ళీ చెప్తున్నాను, వేషం సంపాదించుకునే స్థాయి నుంచి సారంగపాణి తండ్రి పాత్ర దాకా ఆయన నన్ను తీసుకెళ్ళారు. వారికి మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జంధ్యాల గారు ఎప్పుడూ చెప్పారు, నవ్వించడం ఒక యోగం, నవ్వడం ఒక భోగం, నవ్వలేకపోవడం రోగం. ఈ వేసవికాలంలో అసలు రోగం వద్దు, అంతా భోగమే. ఈ సినిమాకి వెళ్ళి ఈ యోగాన్ని పొందమని ప్రేక్షకులందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. సో మా అబ్బాయి సారంగపాణి, మా జిగేశ్వరు, మా కోడలు, అలాగే వెన్నెల కిషోరు, హర్ష మా ఊరు అబ్బాయి గుంటలని, మాయని అన్ని బాగున్నాయి మాట్లాడు. నేను వైజాగ్ కదా, ఏదో మా ఊరు వెళ్ళినట్టుగా ఉంది అనుకున్నా. ఇలా గుంట ఏంటి కంటినా కైపులో ఉందన్నాడు. ఈ గుంట అంటున్నాడు ఏంటి వైవా హర్ష. సో ఇలా విశాఖపట్నం యాక్సిడెంట్ తెచ్చారు, చాలా బాగుంది. సో ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రోగంలోకి వెళ్ళొద్దు, భోగంలోకి వెళ్దాం, నవ్వేసుకోండి. థ్యాంక్ యూ. ఆ నవ్వులు కడుపు ఉపయోగించే నవ్వులు, మళ్ళీ ఒకసారి అష్టాచమ్మ, ఆ మధ్యలో అమితుమి, ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా. సో రియల్గా ఏంటంటే ఆల్ అవర్ ఫేవరెట్ యాక్టర్స్ అందరూ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అండ్ రూపా ఇస్ అ న్యూ డిస్కవరీ. దర్శి, ఐ థింక్ యూ కెన్ సీ పీక్స్ ఆఫ్ హిస్ పర్ఫార్మెన్స్. ఈజ్ వర్సిటల్ యాక్టర్. ఇక్కడ పర్ఫార్మెన్స్ ఈజ్ అవుట్ స్టాండింగ్. అండ్ సెకండ్ హాఫ్లో మేజర్ ఫర్ మై ఫేవరెట్ సీన్స్ వెన్ ఐ వాజ్ షూటింగ్ ఆల్సో, బాగా నవ్వుకున్న సన్నివేశం అండ్ క్రిటికల్ సన్నివేశం కూడా మాకు 10 to 15 days ఒక సెట్లో వర్క్ చేయడం జరిగింది. పీపుల్ హూ ఆర్ ఈస్ వాచింగ్, దట్ వాస్ కంప్లీట్లీ వి షాట్ ఇన్ డిఫరెంట్ టెక్నిక్స్ లైక్ హై ప్రొడక్షన్ వాల్యూస్తో. ఫస్ట్ టైం ఐ థింక్ సక్సెస్ఫుల్లీ చేశాను ఈ సినిమాలో వర్చువల్ ప్రొడక్షన్ అని. ఐ థింక్ పీపుల్ కెనాట్ మేక్ ఇట్ అవుట్. అండ్ ద సినిమా ఈజ్ యాక్చువల్లీ ఇన్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్, పర్ఫార్మెన్సెస్, అన్నిటికీ మించి ఏంటంటే పర్సనలీ మీరు హార్ట్ఫుల్గా నవ్వుకొని మళ్ళీ చూడాలనుకునే మూవీ ఇది. డెఫినెట్లీ గో అండ్ వాచ్ ఇట్. దిస్ ఈస్ రియల్లీ ఎంటర్టైనర్ అండ్ ఇట్ విల్ టచ్ యువర్ హార్ట్స్. థ్యాంక్ యూ.